టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ఇప్పటికే ప్రకటించేశారు. 15 మందితో జట్టును అనౌన్స్ చేశారు. అయితే ఇందులో నుంచి బరిలో దిగే ఫస్ట్ చాయిస్ 11 మంది ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీ20 వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉన్న తుది జట్టుపై చర్చ జరుగుతోంది. వచ్చే నెలలో న్యూజిలాండ్తో టీమిండియా బరిలో దిగబోతోంది. 5 మ్యాచ్ల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్లో తుది జట్టుపై పూర్తి క్లారిటీ రాబోతోంది. అయినా ఇప్పుడు ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. తుది జట్టుపై రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి జట్టుపై ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. మొన్నటి వరకు శుభ్మన్ గిల్ జట్టులో ఉన్నందున తుది జట్టు రకరకాలుగా మారిపోయింది. సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్కు మారాల్సి వచ్చింది. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత సెట్ అయినట్టే కనిపించిన తుది జట్టు ఆ తర్వాత ప్రయోగాలకు కారణమైంది. అయితే ఇప్పుడు ఒక ఓపెనర్గా అభిషేక్ శర్మ బరిలో దిగుతాడు. టాప్ ఆర్డర్లో వికెట్ కీపర్ను ఆడించాలనుకుంటున్నామని ఆల్రెడీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పేశాడు. అయితే అభిషేక్ శర్మతో కలిసి భారత్ ఇన్నింగ్స్ను సంజు శాంసన్ ఓపెన్ చేస్తాడు. ఇప్పటికే ఓపెనర్గా శాంసన్ ప్రూవ్ చేసుకున్నాడు. గాయాల బారిన పడి ఫామ్ కోల్పోతే తప్ప ఓపెనర్ రేసులోకి మరో ప్లేయర్ రాకపోవచ్చు. భారత్ ముందు ఓపెనర్గా మరో ఆప్షన్ కూడా ఉంది. ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ ఇప్పుడు జట్టులోకి వచ్చాడు. కానీ ఇషాన్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. 1 డౌన్లో తిలక్ వర్మ సెట్ అయినట్టే. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో 3వ స్థానంలో తెలుగు కుర్రాడు మెరుగైన ప్రదర్శన చేశాడు. 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో 3వ స్థానంలో తిలక్ వర్మ ఫిక్స్ అయినట్టే. కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ బరిలో దిగుతున్నాడు. టీ20 వరల్డ్ కప్లో 4వ స్థానంలో స్కై ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫామ్లో లేని సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ కంటే ముందుగా బరిలో దిగడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. ఆ తర్వాత 3 ఆల్రౌండర్లు బరిలో దిగే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివం దూబే కీలకం కాబోతున్నారు. పరిస్థితులను బట్టి వీళ్ల బ్యాటింగ్ ఆర్డర్ మారే అవకాశం ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ కు భారత్తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. స్పిన్ కు అనుకూలించే పిచ్లపై ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలో దిగుతారు. మరో స్పిన్ ఆప్షన్ గా అభిషేక్ శర్మ ఎలాగూ ఉంటాడు. స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ సేవలు అందుబాటులో ఉంటాయి. అవసరమైతే తిలక్ వర్మ కూడా బౌలింగ్ చేస్తాడు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా బరిలో దిగుతారు. గత టీ20 వరల్డ్ కప్ లో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. తుది జట్టులో రింకు సింగ్కు అవకాశం దొరక్కపోవచ్చు. వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, హర్షిత్ రాణా సైతం బెంచ్కే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా టీమిండియా బలంగానే ఉందన్న చర్చ అయితే జరుగుతోంది.